ఈ పరిశుద్ధమైన దివ్యబలులను అర్పించుకొని ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మనామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండనుగాక. సహోదరులారా, ఈరోజు మనం ఇది యాకోబు గారి కొనియాడుతున్నాం. జూలై 25 అపోస్తలుడు ఉత్సవం. ప్రభువుకి ప్రియమైన శిష్యుడు ముగ్గురు ఉన్నారు. ప్రభువుకి ప్రియమైన శిష్యుడు ఎవరికి సార్? పేతురు, యోహాను, యాకోబు. యోహాను, యాకోబు వీళ్ళిద్దరు అన్నదమ్ములు, జబదయి కుమారుడు. మరి ప్రభు కోసం ప్రాణాన్ని అర్పించినటువంటి వ్యక్తి. అటువంటి యాకోబు ప్రభు కోసం ఆయన తన ప్రాణాలను కూడా అర్పించాడు. హెరోదు రాజు ఆయన చెప్పించాడు. అంచేత ప్రభు కోసం జీవించాడు, ప్రభు కోసం మరణించాడు. అటువంటి గొప్ప యాకోబు అపోస్తలుడు మనం కొనియాడుతున్నాం. మనం కూడా అదేవిధంగా ప్రభు స్వార్థం చాటుటకు అవసరమైతే ప్రాణాన్ని అర్పించే సైనికులుగా మనం తీర్చిదిద్దమని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. యాకోబు నామధేయం కలిగిన బిడ్డలందరినీ దీవించమని ఏకదేవుడు ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చేతను పరిశుద్ధ మరియు సకల పునీత సహోదరి సహోదరుల మిమ్మల్ని మన ప్రార్థించుకోవాలని సర్వశక్తి సర్వేశ్వరుడు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనము చేయుదురుగాక. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
సర్వశక్తులను సర్వేశ్వర ఏ అపోస్తలం బృందంలో మొదటి సాక్షి వేద సాక్షిగా రక్తమును దారపోసి మరణించు భాగ్యమును పునిది అనుభవమును దయచేస్తే ఇతర విశ్వాస ప్రకటన ద్వారా నీ స్త్రీ సమూహముల పట్టుగా అతని విజ్ఞాపన ప్రార్థన సహాయం నీ స్త్రీ సేవ నిరతము అతని కాపదలను సురక్షితంగా ఉన్నట్లు కరుణింపుము. నీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగముల జీవించు పాలించు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము. మా శరీరంలో యేసు మరణమును జీవమును మేము సర్వదా మోయుచుండు. మొదటి పఠనం పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. సహోదరులారా, ఈ ఆజ్ఞాత్మక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యము మట్టి పాత్ర వంటి వారు. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవుడిదే, కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొంటున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. మేము హింసింపబడినను దేవుడిచే విడువబడలేదు. పడగోయబడినను తీవ్రమగు గాయము తగినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షమవుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నది. ఇందువలన మా మధ్య శరీరము యందు ఆయన జీవము ప్రతిష్ఠింపబడుచున్నది. మృత్యువు మా యందును జీవము మీ యందును కార్యసాధకమవుతుందని దాని అర్థం. నేను విశ్వసించి కనుక మాట్లాడు అని రాసిన వారి అందున విశ్వాసపు ఆత్మ మా యందు గనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువు మృతుల్లో నుండి లేపిన దేవుడు. యేసుతో పాటు మమ్మను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమున తీసుకుని పోగలరని మాకు తెలియదు. ఇది అంతయు మీ కొరకే. దైవ సందేశము వ్యాపించుకొరదు ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములు అర్పించారు. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంట కోసుకునేదారు. ప్రభు మనలను యెరూషలేమునకు మరణించుకుని వచ్చినప్పుడు మొదట అది ఒక కలవరే కనిపించింది. అప్పుడు మనం మౌరాడనట్టు సంతసముతో పాటలు పాడింది. అందరూ కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంట కోసుకునేదారు. అన్యజాతి వారు ప్రభు మీదికి ఘనకార్యములు చేసినని పలికి ప్రభు మనకు అద్భుత కార్యములు చేసింది. మనము మిగులు సంతసించదు. అందరూ కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంట కోసుకునేదారు. ప్రభు నిండిన ఏరులో మాననీటితో నిండినట్లుగా మమ్ము మరణ సంపన్నం చేయును. కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంట కోసుకునేదారు. అందరూ
కన్నీటితో ఇక్కడి వారు పాటలు పాడుచు పంట కోస్తారు. ఏడ్చుచు విత్తుటకు విత్తనము ఎత్తుకొని పోయిన వారు ఆనందంతో పాటలు పాడుచు పన్నులతో తిరుగుబోతు. అందరూ కన్నీటితో ఇక్కడి వారు పాటలు పాడుచు పంటలు కోస్తారు. హల్లెలూయా వచ్చినారు. హల్లెలూయా హల్లెలూయా. నేను మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాను, మీరు వ్యక్తిని ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్మల్ని నియమించింది. హల్లెలూయా. ఈ సువిశేషంలో యోగ్యులుగా ప్రకటించటకు నా హృదయంలో పెదవులను చేయుడి. ప్రభు మీతో ఉండను గాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. మీరు నా పాత్ర నుండి పానము చేసేదారు. పునీత మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుండి 28 వరకు వచ్చారు. మత్తయి సువార్త 20 నుండి 28 వరకు. ఒక దినమున జబదయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులలో ఒకరిని కుడివైపున ఒకరిని ఎడమ వైపున కూర్చుంట సెలవిపు అని మనవి చేశాను. అందులకు యేసు, మీరు కోరినదేమో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చారు. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసేదారు, కానీ నా కుడి ఎడమల కూర్చుంట చేయున్నది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అని. తగిన 10 శిష్యులు దీన్ని ఇద్దరు సోదరులపై కోపపడి యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు, పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియదు కదా, కానీ మీరు ఇట్లుండరాదు. మీలో ఎవరైనా గొప్పవాడు కాదలిచిన అతడు మీకు సేవకుడుగా ఉండవలేను, మరియు మీలో ఎవరైనా ప్రజలు కాదలిచిన అతడు మీకు దాసుడై ఉండవలేను. అట్లే మనిషి కుమారుడు సేవించటకే కానీ సేవింపబడటకు రాలేదు. ఆయన అనేకుల భోజన ప్రియధర్మముగా తన ప్రాణము దారబోయటకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన వలన పాపం క్షమించబడ్డగాక. యేసు ఉందని, యేసు స్తోత్రం. తండ్రి ఉందని, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ ఉందని, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా. దేవ వరప్రసాదముల చేత నిన్ను మరియమ్మలందరికీ ప్రభు నీతో ఉన్నారు. పిల్లలు ఆశీర్వదింపబడ్డ వారిని, ఈ గర్భఫలములకు యేసు ఆశీర్వదింపబడ్డ వారిని, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మమైన కలుగునుగాక. ప్రియమైన సహోదరులారా, రేపు కూడా మనకు ముఖ్యమైన పండుగే. ఎవరికైనా తెలిసేది రేపు ఏ పండుగ? పునీత అన్నమ్మ యాకీములు పరిశుద్ధ కన్యమరియ తల్లిదండ్రుల పండుగ. సెయింట్ ఆన్స్ అంటారు ఇంగ్లీష్లో, సెయింట్ ఆన్స్ ఫీస్ట్ అంటూ ఉంటాం. అంచేత రేపు మన ఆరు పునీతులు, మన ఓల్డ్ డైసిస్కే, మన మెట్రోపాలిటన్ ఆర్చ్ డైసిస్, మన ఆర్చ్ డైసిస్కే మన పాలక పునీతురాలు పండుగను రేపు మనం కొనియాడుతూ ఉన్నాం. మరి సోమవారం మంగళవారం కూడా మనకి ముఖ్యమైనటువంటి 3 దినాలు పండుగకు తయారవ ఆది సోమవారం. ఈ 3 దినాలు కూడా మనం
ఇంకా భక్తి విశ్వాసాలతో మనం పాల్గొనాలి. తల్లి పండుగను మనం కొనియాడుకోబోతూ ఉన్నాం. మరి మంత్రిరామ్ గారి పండుగకు సంసిద్ధం అవుతూ ఉన్నాం. ఈరోజు 5వ దినము. ఈ దినాన్న ఈరోజు మనం మరొక గొప్ప వ్యక్తి పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఆయన ఎవరో కాదు, పునీత యాకోబు అపోస్తలుడు. ఆయనను భయంకరంగా చెప్పారు. హెరోదు రాజు ఆయనకి భయంకరమైనటువంటి శిక్ష, ప్రభు కొరకై అనేకమైన శ్రమలు ఆయన అనుభవించి ఉన్నాడు. అంతకుముందు యేసుప్రభు పునరుత్థానం అవ్వక ముందు అధికారం కోసం చూస్తూ ఉండేవాడు. నీ కుడి ఎడమన నన్ను కూర్చోబెట్టు అనేటువంటి అధికార దాహంతో ఉండేవాడు. ఉత్థానానికి ముందు, యేసుప్రభు ఉత్థానం అయిన తర్వాత ఆ అధికార దాహం మరలేదు. ఎప్పుడు ప్రభు కోసం మాట్లాడదామా, ఇప్పుడు ప్రభు కోసం ప్రకటిద్దామా, ఎప్పుడు ప్రభులో లీనమైపోదామా అనేటువంటి మనస్తత్వం, అసలైనటువంటి మనస్తత్వం బయటకు వచ్చింది. అంచేతే ప్రభు కోసం తన ప్రాణాన్ని అర్పించగలిగాడు, సంతోషంగా అర్పించగలిగాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం వాక్యాన్ని మనం 20 చూస్తున్నాం. ప్రభు కొరకు ఏ విధంగా వారు శ్రమలు అనుభవించారో. అందరూ విడిచిపెట్టారు కానీ ప్రభు విడిచిపెట్టలేదని ప్రభు కోసం మన ప్రాణాలను అర్పించినటువంటి వారు. అంచేత ఈరోజు మనము ఆ జబదయి కుమారుడు వచ్చి అడుగుతూ ఉన్నారు, ఇదిగో కుడి ఎడమన కూర్చోబెట్టడం నేను కాదు, నా తండ్రి ఏర్పాటు చేసిన వారికే అది ఏర్పాటు చేయబడినది. నేను పానంలో మీరు పాత్రలో మీరు పానము చేయగలరా అంటే ఏంటి? నా శ్రమల్లో మీరు పాలు పంచుకోగలరా అంటే పాలు పంచుకోగలం అని అన్నారు. అయితే ఆయన చూడండి, యేసు ప్రభువే తగ్గించుకుంటున్నాడు. తండ్రి ఆయన ఒకటే, ఆయన అలా తగ్గించుకుంటున్నాడు. చూడు, నాలో లేదా అధికారం నా తండ్రికే ఉందన్నాడు. అక్కడ యేసు ప్రభు తగ్గించుకోవడం మాటల ద్వారా మాత్రం కాదు, ఆయన చేతుల ద్వారా తను తగ్గించుకున్నాడు. ఆ అధికారం నాకు లేదనిసాడు. ఇదిగో ఆ తండ్రి ఏర్పాటు చేసిన వారికే అది లభించిందని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాడు. అంచేత మనిషి కుమారుడు సేవించడానికే కానీ సేవలు అందుకోవడానికి నేను రాలేదని చెప్పేసి ఆయన, నా శిష్యుడు అయినటువంటి వాడు సేవలు చేయడానికి ఉన్నారు కానీ సేవలు అందుకోవడానికి లేదు అని చక్కని వాక్యాన్ని ప్రభు ఈనాడు మనకు అందిస్తూ ఉన్నాడు. అంచేత ప్రియమైన సోదరులారా, శిష్యులు అనేటువంటి వారు ఎలా ఉండాలంటే వాళ్ళు ఎప్పుడు కూడా వినయంతో విధేయతతో ప్రభు మీద ఆధారపడి ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి వద్దనుకున్న ప్రభు అధికారాలు ఇస్తూ ఉంటాడు. కొంతమంది కావాలని ముందుకు వస్తున్నారో వాళ్ళకి ఉన్న అధికారం కూడా పోతుంది. అందుకే అన్నాడు ప్రభు, ఉన్నవారికే ఇంకా ఇవ్వబడును, లేని వారికి ఒక ఉన్నదనుకున్నది కూడా వారికి తీసివేయబడును అని ప్రభు చాలా సందర్భాల్లో ఆయన చెప్తూ ఉన్నారు. యాకోబు యోహాను మరి వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములే. వాళ్ళు యేసు ప్రభు ప్రార్థన చేసుకు వెళ్తున్నప్పుడు వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్తూ ఉండేవాడు. దివ్య రూపం ధరించినప్పుడు కూడా వీళ్ళ ముగ్గురు కూడా తీసుకుని వెళ్ళాడు. లాజరు సమాధిని లేపినప్పుడు కూడా ఇంకో వీళ్ళ ముగ్గురు ప్రియమైన శిష్యులు. అంచేత వీళ్ళు ప్రభు కొరకు అన్ని సమస్తాన్ని వాళ్ళు విడిచిపెట్టారు. ప్రభు కొరకై వాళ్ళు తల్లిదండ్రులను, బంధువులను, మిత్రులను, మాకు ఏ లాభం, మేము అన్నీ విడిచిపెట్టాం కదా, ఇదిగో మా ఆస్తిపాస్తులు విడిచిపెట్టాం, మా సొంత స్వదేశాన్ని విడిచిపెట్టాం, ఇదిగో మేము మా సిరి సంపద విడిచిపెట్టాం, మాకు ఏంటి లాభం ఏంటంటే ఇదిగో మీకు పరలోక భాగ్యాన్ని నేను ఇస్తాను, మీకు నిత్య జీవితాన్ని ఇస్తాను, కానీ శ్రమలు మాత్రము తప్పవు. శ్రమలు లేదే మనకు మోక్షం లేదు, శ్రమలు లేదే మనకి మోక్షం లేదు అని చెప్పి మన శ్రమల ద్వారానే అవే మనకి దీవెనలు. అంచేత ఒక మహానుభావుడు అంటున్నాడు, నా సందేశం కొరకు ఎవరు తక్కువగా శ్రమలో పొందుతారో వాళ్ళకి తక్కువ దీవెనలు అంటారు, నా సందేశం కొరకు ఎవరు ఎక్కువ శ్రమలు అనుభవిస్తారో వాళ్ళకి ఎక్కువ దేవుళ్ళు అని చెప్పేసి ఒక మహానుభావుడు ఒకసారి ప్రకటించాడు. అంచేత ప్రభు కొరకై జీవించినను మరణించినను నేను ప్రభుకు చెందినటువంటి వాడినే అని చెప్పి పునీత పౌలు చెప్పినట్లుగా నాలాగా ఎవరు కూడా కష్టపడ్డారు. అందరు అపోస్తలు చూసినట్లయితే వాళ్ళ ప్రాణాలను కూడా ఒక్క యోహాను గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ప్రభు కోసం ప్రాణాలను అర్పించినటువంటి వారే. మిగతా వాళ్ళందరూ కూడా ప్రభు కోసం వాళ్ళ ప్రాణాలని, వారి యొక్క జీవితాన్ని
అంకితం చేసుకున్నటువంటి వారు. అంచేత మనం ఈరోజు యోహాను అనేటువంటి యాకోబు అనే పేరు నామధేయాన్ని ధరించినటువంటి బిడ్డలందరి కోసం కూడా ఈ యొక్క పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఆమె సర్వశక్తి సర్వేశ్వర, ఈరోజు పునీత యాకోబు గారి పండుగను కొనియాడుతున్న అపోస్తలుడు వేదసాక్షి, మొట్టమొదటి వేదసాక్షి మరణాన్ని పొందినటువంటి ఈ యాకోబు గారి యొక్క పండుగను ఈరోజు కొనియాడుతూ ఉన్నాను. ఆయన ఏ విధంగా మీ కొరకు, మీ సందేశం కొరకు తన ఆహార ఋషిలో మీ ధ్యాసే తప్ప రెండో ధ్యాస లేదు. అంచేత మిమ్మల్ని వెంబడించడంలో అనేక మందిని ఆకర్షించగలిగాడు. అనేక మందిని క్రైస్తవులు నేను మనుషులను పట్టే జాడారుగా చేస్తానని చెప్పిన అనేక మందిని పరలోకం అనేటువంటి ఆ యొక్క నెట్లో వాళ్ళందరినీ కూడా పరిశుద్ధపరిచి ఉన్నావు. వాళ్ళందరినీ వాళ్ళు ఆకర్షించగలిగారు, పరలోకానికి తీసుకుని వెళ్ళిపోగలిగారు. అంచేత వాళ్ళ యొక్క శ్రమల ద్వారా వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అనుసరించగలిగారో మేము కూడా అలాగ అనుసరించే భాగ్యాన్ని దయచేయమని మీ కుమారుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుని ఎడుతున్నాం తండ్రి. మీరును అర్పిస్తున్న బలి సర్వశక్తి గల సర్వేశ్వరుడికి అంగీకారం ఉన్నట్లా ప్రార్థించండి. ప్రార్థించడము. ఓ ప్రభువా, నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు బాప్తిస్మం ద్వారా మాకు పాప విముక్తిని దయచేయము. నీ సంకల్పానుసారము అపోస్తలులందరిలో ప్రథమంగా పునీత యాకోబు క్రీస్తుని శ్రమల పాత్ర నుండి పానము చేశాను. అతని ఉత్థానము నాడు, అతని ఉత్సవం నాడు మేము అర్పించి ఈ బలిని నీకు ప్రీతికరమగును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము.
నాకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడను చేయి విడువగా ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపర్ల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక ధర్మలన్నిటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊర్ధయు నీవే కనుక నీ ప్రతిమాడుకుంటున్నా. ఇది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అతనుగా వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తనను అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి చూపిట్లను, మీరందరూ దీన్ని తీసుకొని ఇప్పుడు ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధంగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరణాన్ని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చి ఇట్లనని, మీరందరూ దీన్ని తీసుకొని దీనిని పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారం నాకై దారవేయబడదు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. మీరు ప్రారంభమును చాటను, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. అని తండ్రి వారి మరణమును ప్రాణమును స్మరించుచు జీవమును మీ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకించుకున్నది. మా నియోజకవర్గాలను బాలపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయి. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకున్నాడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాడు. మా అందరిపై దైత్యుడు దేవుని కన్ను తల్లియకు మరియు మాతతోనూ ఆమె మహావిరక్త భక్తకు జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ పునీత మరియ మగ్దలేనే గారితోనూ పునీత యాకోబు గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తునందు సర్వశక్తి గల విజయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండో నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. మన రక్షకుడు ప్రభువు నేర్పించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థించాం. నిరాశించుగాక.
నిర్మలించినట్లు మాకు నిర్మలించు. మమ్మ శోధనను ప్రవేశింపక కీడులో నిర్మలించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించున్నాము. ఎలైనా నిరంతరము శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభుయేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు మనకిచ్చినటువంటి సమాధానాన్ని తెలియజేసుకుంటాం. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు. గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు.